అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. రాజమండ్రి ఇప్పుడు ఈ పేరు వింటేనే రాష్ట్రం వణికిపోతుంది. మనం అమృతం అనుకుని తాగే పాలు, మన పసిబిడ్డలకు పట్టే పాలు ప్రాణాలు తీసే విషంగా మారాయి. నిన్న 2, నేడు మరో 3, మొత్తం 5, ఈ రోజు ఇంకొకరు, మొత్తం 6 చనిపోయారు. అసలు పాలల్లో ఏం కలిపారు? ఈ ఘోరానికి కారణం ఎవరు? రాజమండ్రి కంబాల చెరువు ప్రాంతంలో మొదలైన ఈ మరణాల పరంపర ఆగడం లేదు. ఆదివారం 2 చనిపోగా సోమవారం మరో 3 చనిపోయారు. నిన్న మరొక 6 సంవత్సరాల బాబు చనిపోయాడు. మొత్తం 6 చనిపోయారు. ప్రస్తుతం 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉండగా అందులో 8 మంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అసలు ఈ దారుణానికి కారణం ఏంటో తెలుసా? పాల కేంద్ర నిర్వాహకులు పాలల్లో ఇథిలిన్ గ్లైకల్ అనే కూలెంట్ కెమికల్ ను కలిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పాలు విరక్కుండా ఉండాలని వాడే ఈ రసాయనం మనుషుల కిడ్నీలు దెబ్బతీసి ప్రాణాలను బలిగొంటుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన గణేష్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో మొత్తం 6 చనిపోయారు. వందలాది మంది ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కానీ అసలు నేరం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనల్ని కాపాడాల్సిన వ్యవస్థలో ఖాళీల దగ్గర. ఐపీఎం ల్యాబొరేటరీ. ఈ ల్యాబ్ లో శాస్త్రీయంగా పరీక్షలు చేయడానికి 279 మంది నిపుణులు ఉండాలి. కానీ ఇప్పుడున్నది ఎంతమంది తెలుసా? కేవలం 7 మాత్రమే. అంటే సుమారు 97% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, డైరీ ఫార్మ్స్, ఫుడ్ కోర్టులను తనిఖీ చేయడానికి 723 మంది అధికారులు అవసరం. కానీ విధుల్లో ఉన్నది కేవలం 144 మంది మాత్రమే. దాదాపు 579 ఖాళీలతో ఈ విభాగం పనిచేస్తుంది. సీఎం గారు తాజాగా 150 పోస్టులు భర్తీ చేయమని ఆదేశించినా ఇంకా 429 ఖాళీలు అలాగే మిగిలిపోతాయి. ఆలోచించండి, కొన్ని వందల మంది స్టాఫ్ ని పెట్టుకొని కోట్లాది మంది తినే తిండిని, వేల సంఖ్యలో ఉన్న హోటళ్లను, పాలమ్మే సెంటర్లను ఎలా తనిఖీ చేస్తారు? తనిఖీలు లేవు కాబట్టి కల్తీ చేసేవాడికి భయం లేదు. వాళ్ళు పాలు విరగకూడదని ఇథిలిన్ గ్లైకాల్ వంటి విషపూరిత రసాయనాలను కలిపి ధైర్యం చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న మెయిన్ ఫుడ్ ల్యాబ్ గత 10 ఏళ్లుగా మూతబడి ఉందంటేనే మన ప్రాణాల కంటే పాలకులకు ఎంత చౌకనో అర్థం చేసుకోండి. బతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వరు, చనిపోయిన వారికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇది మారినంత వరకు మన ప్లేట్లో విషం వడ్డించబడుతూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇన్సైట్ ఇండియా విత్ భోగిని సబ్స్క్రైబ్ చేయండి.